ఎవరి దగ్గర రండి. ఏ జరగవే సిస్టర్ ముందు నాది చూడండి సిస్టర్. 2 4 6 ఓకే యుగో. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే నెక్స్ట్ నూరా. ఏ ఇదిగో నీ దగ్గర ఒక్క సెట్ యూనిఫామే ఉంది కదా, నా లేబుల్ తీసి నీ లేబుల్ పెట్టు. పెట్టవే, చెప్పిన మాట విను. చచ్చేంతవరకు నిన్ను మర్చిపోనే. రాత్రి భోజనానికి నీ అప్పడం ఇస్తావా? ఖచ్చితంగా ఇవ్వను. నేను ట్రై చేస్తున్నాను, కాస్త వెయిట్ చేయి. ఏంటి ఇంకో సీటు మనకు దొరుకుతుందా? చూద్దాం దొరుకుద్దులే. ఏంటక్క? ఏం లేదు. చెప్పు గోమ్స్. ఏ ప్రభా, నాకు ఈ ఫేస్బుక్ గురించి నేర్పించావు, ఏ పని అవడమే లేదు. ఓకే గోమ్స్, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే ముందు నువ్వే చెప్పు. నేను చెప్పడానికి వచ్చింది. సరే నన్నే చెప్పమంటావా? నేను ఈరోజు రాణి అమృత్ కుమారితో మాట్లాడానే. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అదేమిటంటే సుబ్బలక్ష్మి ఉంది కదా, దాన్ని కనిపెట్టి తనతోనూ మాట్లాడాలి. తప్పకుండా. నేనేం చెప్పబోయానంటే, వచ్చే వారం ఛత్తీస్గఢ్ లో నాకు డాక్యుమెంటరీ షూటింగ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను? వెళ్ళిరా. నా గోమ్స్ డార్లింగ్ కూడా వస్తుంది. గోమ్స్ డార్లింగ్ రాదు, తనకి ట్యూషన్ ఉంది. ట్యూషన్ కి లీవ్ ఇచ్చాయి. ప్రభా, గోమ్స్ మేడం మళ్ళీ కాల్ చేస్తాను. ఉంచండి. శంకర్, కౌసల్య. ప్రభా లంచ్ రెడీ అయింది. లంచ్ ఏంటి గోమ్స్? పొట్లకాయ ఇగురు, గుత్తి వంకాయ, ఊరు మిరపకాయలు వేసాను, బాగుంటుంది. చచ్చినా తినను. తోట తీస్తాను, అదే తీసుకువెళ్ళాలి. బయట తిండ్లకు బాగా అలవాటు పడి ఇంట్లో ఇవి నచ్చడం లేదు, వద్దంటోంది. పొట్లకాయ ఇగురంటే నా కొడుకు ఎంత ఇష్టంగా తింటాడు, ఇది వద్దంటోంది. తిండం నచ్చకపోతే క్యాంటీన్లో తిను, సరేనా? అక్కడ తిన్నావంటే కడుపు పాడైపోతుంది. ఇంటికొచ్చాక నీకు నచ్చింది వండి పెడతాను. ఇంట్లో చేసిన మిక్చరు పెరుగన్నంలో నంచుకో, బాగుంటుంది. క్యారేజీ కడిగి తీసుకురా, లేకపోతే వాసన వస్తుంది. హే గోమ్స్, ఇదెవరు? ఏది? నిన్నే తీశాను. ఎలా ఉంది? You're looking so cute, గోమ్స్. తనే రాణి అమృత కుమారి, ఆగ్రాలో ఉందని చెప్పానే. ఇది సుబ్బలక్ష్మి, ఎక్కడుందో తెలీదు. కనిపెడుతున్నాం గోమ్స్. నా కొడుకు ఊరెళ్ళాక నా మనసేం బాగోలేదు. ఎక్కువగా వాడే గుర్తుకొస్తున్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు కదా, స్కూలు, హాస్టలు. మా నాన్న నన్ను మాత్రం హాస్టల్లో పడేశారు. సంవత్సరానికి ఒక్కసారే చూడ్డానికి వచ్చేవారు. ఏమీ కష్టం లేదు, 150 రూపాయలు కరెక్ట్గా పంపేవారు. అంత కండిషన్. మా అమ్మ నేను కూతురునున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడేది. అమ్మాయిగా పుట్టానట, కానీ తమ్ముడిని మాత్రం తనతోనే ఉంచుకుంది. కానీ నాకు మాత్రం ఇంట్లో ఉండడం కంటే హాస్టల్లో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టుగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేదాన్ని. అంత గొప్ప ఫ్రెండ్సా మీరు? థిక్ ఫ్రెండ్స్. రజనీకాంత్ ఉన్నారే, కమల్ హాసన్ కూడా ఉన్నాడే. నువ్వు వెళ్ళి క్యూలో నుంచోవే. దోశ మేము నిలబడి దొరికితే మీరు పారిపోదాం కదా. రిలీజ్ అయిన రోజు వద్దంటే మీరు ఊరుకున్నారా? చూడండి ఎంత రద్దీగా ఉందో. ఈ సినిమా అదిరిపోతుంది. ఏ సర్టిఫికేటే? అంత గొప్ప ఏముంది ఈ సినిమాలో? అలాంటి సీన్లుంటాయా? అయితే నేనే నుంచుంటాను. అలా చూడవే, అతను నిన్ను చూసే నవ్వుతున్నాడు. పర్లేదు, బానే ఉన్నాడుగా. పోయి బెదిరించరానా? అదంతా ఈ ముద్దు మంచి డ్రెస్ వేసుకుని బుద్ధివంతుడిలా ఉన్నాడు హీరో. హ్యాపీ దీపావళి. నా దగ్గర 3 టికెట్లున్నాయి. మా ఫ్రెండ్స్ సడన్ గా రాలేదు, మీరు తీసుకుంటారా? అలా ఎలా? కరెక్ట్ గా నీ దగ్గర 3 టికెట్లున్నాయి. ఎంత? అదే కౌంటర్ రేటే. ఇదిగోండి. మీరు చాలా అందంగా ఉన్నారు. హ్యాపీ దీపావళి. రింగుల్ చుట్టూ థియేటర్ లో ఎవరు ఉంది? ఆడపిల్లలకి టికెట్లు ఇస్తారా?
ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? పిలవండి మేనేజర్ని. ఏయ్ మేనేజర్ రావయ్యా బయటికి. ఏ రాణి సుబ్బు ఇద్దరు బయటకు రండి. లేవండి. ఏ కుమ్ము దాన్ని ఉండండి, మీ ఇద్దరు బయటకు రండి. రా త్వరగా. మేడం గోమాత నువ్వు రా, వస్తుంది. మేడం నేను ఉండు, ఉండు. నీకు ఉందిలే. మీ నాన్న మధ్యాహ్నం వస్తాడు, నువ్వు అక్కడే ఉండు. ఓమ్మా గోమాత వా. గోమాత రాదు. వా. మాది అక్కడే ఉండదు. ఏంటి ఈ పిల్లలు వెళ్ళు. మాట పెట్టరు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారే? రాణి యూఆర్ రన్నింగ్ ఏ రెఫ్యూటరీ ఇన్స్టిట్యూషన్. పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళి ఏదో ఒకటి జరిగిందంటే హూ విల్ టేక్ కేర్? వీఆర్ కన్సర్న్ అబౌట్ దెమ్. దే ఆర్ వెరీ జ్వెల్స్ ఇన్ ద హాస్టల్. అబౌవ్ ఆల్ దే ఆర్ జంపింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అండ్ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ ద న్యూసెన్స్. సారీ మేడం. రాత్రిలంతా బయటకు వెళ్ళిపోతారు ఆడపిల్ల వీళ్ళు. రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. పొద్దునే పంపుదామని చెప్తే ఫోన్లో ఒకటే ఆగు. రాత్రి ఫోన్ చేసేసాను. వెళ్ళకండి. నాకు భయంగా ఉంది. రాణి రాణి సుబ్బు ఇక మీద ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఐ టాక్ టు దేర్ పేరెంట్స్. ఎప్పుడు వీళ్ళ క్యాంపస్ దరిదాపుల్లో కూడా రానే రాకూడదు. నో 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 నో. జాగ్రత్తగా ఇవ్వు. రాణి సుబ్బు రాణి అయ్యో. ఆ తర్వాత ఒకరినొకరం కలుసుకోలేదు. ఇంత చిన్న విషయం కోసమా? స్కూల్ చాలా స్ట్రిక్ట్. తప్పంతా మాదే కదా. ఆ తర్వాత కనీసం మాట్లాడుకోలేదా? ఎవరి అడ్రస్ ఎవరికి తెలీదు. రే రే చంపేస్తాను. మిమ్మల్ని చదివిస్తున్నారు చూడండి. ప్రభా ఇప్పుడే వస్తానుండు. మాకి 4 గోడలు, అది కాకపోతే క్వార్టర్స్. సంవత్సరానికి ఒక సినిమానో బీచ్ కో తీసుకెళ్తావంటే అది లేదు. హలో. రేయ్ ఎవరైనా వర్షంలో తడిచారా? బొట్టలిప్పి మరీ తడుస్తున్నావా? ఇలాగే తుండు కట్టుకొని వెళ్ళు. ఉండు పిన్ను తెస్తాను. ఇదొకటి తోకలేని కోతి. ఏయ్ పిల్లలు, మీకు 2 వారాల పాటు ట్యూషన్ కి సెలవు. ఆగు. ఏయ్ నేను నీతో ఛత్తీస్గఢ్ రానని చెప్పానా? మనం ఛత్తీస్గఢ్ కి వెళ్ళడం లేదు, ఆగ్రాకి వెళ్తున్నాము. నిఖిల్ చా చలో. పద నాన్న, ఎవరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. అరే కిసీ కా పట్ గయా క్యా? ఏంట్రా ఇది? నీ డబ్బంతా ఊరికి బలాదూరుగా ఖర్చు పెట్టు. కేంకా వాడి కోడల్ని నిలబడుతున్నాడంట. ఏంటి వచ్చే పంచాయతీ ఎలక్షన్ లో కేంకా వాడి కోడల్ని